మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఈ రోజుల్లో ఎవరికైనా, అంటే ఒకవేళ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే, ఎవరికి ఎగ్ కౌంట్ తక్కువ ఉందంటే వాళ్ళని బట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఇంతకుముందు రోజుల్లో ఒక అపోహ ఉండేది, మగవాళ్ళలో అసలు పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఇబ్బందే ఉండదు, స్పెర్మ్ కౌంట్ అనేది ఎప్పుడూ నార్మల్గానే ఉంటుంది, పిల్లలు పుట్టట్లేదంటే అది కేవలం ఆడవాళ్ళ ప్రాబ్లం మాత్రమే అని ఇప్పుడు కూడా కొంతమంది అబ్బాయిలు కానీ అబ్బాయిల పేరెంట్స్ కానీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది అంటే నమ్మడానికి కొంచెం టైం తీసుకుంటారు. సో ఐవీఎఫ్ అనేది కేవలం అమ్మాయిల్లో ప్రాబ్లం ఉంటేనే ఐవీఎఫ్ చేయము. ఈవెన్ అబ్బాయి సైడ్ నుంచి కొంచెం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేదా స్పెర్మ్ కౌంట్ బాగుండి క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా ఈ రీజన్ గురించి, అంటే ఇలా తక్కువగా ఉండడం వల్ల ఒక అమ్మాయి సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మనం అబ్బాయి సైడ్ స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ క్వాలిటీ కానీ తక్కువ ఉంది కాబట్టి మనం ఐవీఎఫ్ చేయాల్సి రావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఒకరికి ఉంటే పనిష్మెంట్కి ఒకరికి వస్తుంది. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది ఒక అమ్మాయికి ఐవీఎఫ్ చేసినప్పుడు అక్కడ మనం తీసుకునే ఇంజెక్షన్స్ కానీ హార్మోన్స్ కానీ స్కాన్స్ కానీ ఇవి ఒక రోజుతో ముగిసేవి కాదు. ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా సాగే ప్రొసీజర్. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది మనం ఇంతమంది కపుల్స్లో అట్లీస్ట్ 30% కపుల్స్లో ఐవీఎఫ్కి వెళ్తున్నారు పెళ్ళైన వాళ్ళలో. అంటే ప్రతి 3 కపుల్స్లో ఒక కపుల్ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలా ప్రతి 3 ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఒకరు ఐవీఎఫ్కి వెళ్తున్నారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఈ అబ్బాయిల్లో ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ తక్కువ ఉందో వాటి గురించి మనం ఐవీఎఫ్ చేస్తున్నామో వాళ్ళలో కూడా అట్లీస్ట్ 60% మెంబర్స్ని మనము ట్రీట్ చేయొచ్చు. కొంచెం టైం పట్టొచ్చు కానీ వాళ్ళని ట్రీట్ చేసి ఐవీఎఫ్ ప్రొసీజర్ అవసరం లేకుండా ఉండేలాగా మనం చేయొచ్చు. కాకపోతే మనకు అది ఎందువల్ల వచ్చింది, ఎందుకు కౌంట్ తగ్గింది అని చూసుకొని మనం ట్రీట్ చేయాలి.